హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురున్నటువంటి అతి భారీ వర్షాలు కోస్తాంధ్ర జిల్లాలకి పొంచి ఉన్నటువంటి ముప్పు. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రానున్నటువంటి 24 గంటల్లో ముఖ్యంగా కాకినాడ, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కోస్తా తీర భాగాల్లో అత్యధిక వర్షాలు ఉంటాయి ఈ జిల్లాలో. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో కుండపోత వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబాబాద్ ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఇవాళ రేపు గనక వాతావరణ పరిస్థితులు గమనించినట్లయితే ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, హన్మకొండ, వరంగల్, జయశంకర్ భూపాల్పల్లి, మంచిర్యాల, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు దాదాపుగా 3-4 రోజుల పాటు కొనసాగుతాయి. రాయలసీమలో ప్రస్తుతానికి పొడి వాతావరణం, 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.